నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆయన చిత్తానుసారముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాటను మనం చదువుకున్నాం. అదేంటంటే మృతులు ధన్యులు అని ఇక్కడ మనం చదువుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అంటున్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అంటే ప్రభు అయిన యేసు కూడా ఏంటి మృతిగా ఉన్నాడా, మృతి చెంది ఉన్నాడా అన్నట్లు ఉన్నది మాట. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మృతి చెందితే యేసుక్రీస్తు కూడా మృత్యువులోనే ఇంకా మరణముతోనే ఉన్నాడు అన్నట్లు ఉన్నది మాట. కాదండి అలా కాదండి అని అనుకుంటే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువులు వారు సజీవుడుగా ఉంటే ఆ సజీవునిలో ఒకడు మృతి అయిపోతే ఒకడు చనిపోతే అది ఎలాగ సాధ్యం అవుతుంది? ఎలా సాధ్యం అవుతుందండి? ఒక సజీవమైనటువంటి పదార్థంలో ఇంకొక పదార్థం తీసుకొస్తే అది సజీవం అయిపోతుంది. కొన్ని పదార్థాలు ఉన్నాయి, ఇప్పుడు మరి అంటుకట్టుబడతా ఉంటుంది, మొక్కలను అంటుకడుతూ ఉంటారు. ఆ అంటుకట్టబడినప్పుడు ఏమవుతుంది? అది కూడా ఆ దీని జాతి లక్షణం దానికి వస్తుంది మాట. ఈ పువ్వులను అంటుకడుతూ ఉంటారు, గులాబీ చెట్లను అంటుకడుతూ ఉంటారు. దేని చేత అంటుకట్టబడిందో దాని లక్షణం దీనికి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు యేసుక్రీస్తునందు ఒకరెవరైనా చనిపోతే అది చనిపోవడం అవుతుందా? చనిపోవడం ఎలా సాధ్యం అవుతుంది? ఆయన చనిపోయి ఉండిపోలేదు కదా, ఆయన సజీవుడిగా ఉన్నాడు కదా. ఆయన సజీవుడిగా ఉంటే ఒకడు ఎలాగూ మృతి కాగలడు, ఒకడు ఎలాగూ చనిపోగలడు? కాబట్టి బైబిల్ ఏమంటుందంటే దాన్ని ఒక నిద్ర అని చెప్పాడు మాట. బైబిల్ పరిభాషలో మరణము అనేది ఒక నిద్రతో సమానం. ఆ దశలోనికి రాసినటువంటి ఆ పత్రికలో మనమందరము నిద్రించము అని అన్నాడు మాట. అంటే కొందరైతే ఏం చేస్తున్నారని అర్థం, ఇష్టమే కదా. కాబట్టి క్రీస్తునందు ఒకడు మృతి చెందుతున్నాడు అనేసి అంటే దాని అర్థం ఏంటంటే వాడు క్రీస్తునందు నిద్రపోతున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తల్లి ఒడిలో పడుకోవడం అనేది పిల్లలకి ఎంత కమ్మగా ఉంటది అంటే, పిల్లలమైన ఒకప్పుడు మనకు అందరికీ తెలిసిందే, అలాగే వరలక్ష్మి గారి పిల్లలకు కూడా తెలిసిందే. మరి చిన్నప్పుడు కిరణ్ ఇప్పుడులాగే ఉన్నాడో ఏంటో తెలియదు, కానీ చక్కగా దుబ్బుగా ఆరోగ్యంగా ఉండి ఉంటాడు. ఆ వరలక్ష్మి గారు మరి కిరణ్ని మోయగలిగిందో లేదో కానీ చక్కగా ఆరోగ్యం దుబ్బుగా అప్పుడు ఉండే ఉంటాడని నా నమ్మకం మాట. మనం అందరం అమ్మ యొక్క ఒడిలో పవళించే వాళ్ళమే, పడుకున్న వారమే, విశ్రాంతి తీసుకున్న వాళ్ళమే. ఉయ్యాల్లో వేసిన దానికంటే పిల్లలు అమ్మ ఒడిలో అమ్మ శాఖలో ఉండడం చాలా ఇష్టం వాళ్ళకి. ఆ ఒక చేత్తో ఎత్తుకుంటుంటే ఆ భుజం మీద అలాగైనా ఉంటాడు, కానీ నిఠారుగా నిగడదాన్ని ఆ ఉయ్యాల్లో పడుకోరా, మంచం మీద పడుకోరా అంటే మాత్రం పడుకోడు మాట. ఎందుకంటే ఆ అమ్మతో ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్ ఆ ఉయ్యాల్లో కానీ ఆ బెడ్ మీద కానీ ఉండదు, ఆ స్పర్శ ఉండదు. బెడ్ మీద ఉంటే అమ్మ ఉన్నదనే ధైర్యం ఉండదు కదా. ఉయ్యాల్లో ఉంటే అమ్మ ఉయ్యాల్లోనే ఉందనే ధైర్యం ఉండదు. కానీ ఆ ఒడిలో ఉన్నప్పుడు మాత్రం అమ్మ నాతోనే ఉందనే ధైర్యంతో ఆ స్పర్శతో ఆ పిల్లలు చక్కగా
విశ్రాంతి తీసుకుంటారు, పడుకుంటూ పోతూ ఉంటారు. అలాగూ ప్రియులరా, మన అమ్మ ఒడిలో పడుకోవడం, ఆ స్పర్శకి ధైర్యం కలిగి ఎంత చక్కగా నిద్రపోతాం మనం. అలాగే క్రీస్తునందు ఒకరు ఎవరైనా మృతి చెందడం అనేది ఎట్లాంటిదంటే అది ఒక నిద్రించడం మాట. యేసు ప్రభు యొక్క ఒడిలో నిద్రపోతూ ఉండడం మాట, నిద్రపోతూ ఉండడం. కాబట్టి బైబిల్ అంటున్నది, నా యందు ఎవరైనా విశ్వాసం ఉంచితే వారికి అది చావు కాదు, అది వారికి ఒక నిద్ర మాట. ఈ లోకంలో దేవుడు అందరికీ నిద్ర ఇచ్చాడు. మనిషి అన్నవాడు అందరికీ, జంతువులకి, అందరికీ నిద్ర ఇచ్చాడు దేవుడు. నిద్ర అంటే అందరికీ ఇష్టమే కదా. అలాగే ఒక సత్క్రైస్తవుడికి ప్రభువుని నమ్మిన తర్వాత వాడికి చనిపోవడం కూడా వాడికి ఇష్టమే. దేవునికి స్తోత్రం. వాళ్ళు భయపడరు మాట, అయ్యో నాకు చావు వచ్చేస్తుంది అని భయపడరు. వరలక్ష్మి గారు భయపడి ఉంటారా? ఆమె చూసినప్పుడు, ఆ చనిపోయిన ఆ మర్నాడు ఉదయం వెళ్ళి చూసినప్పుడు పాస్టరమ్మ గారు అంటున్నారు, ఆ ముఖంలో కల్లా ఆమె ఇంకా పడుకున్నట్టు ఉన్నదండి, ఆమె చనిపోయినట్టు లేదు అసలు అని. అలాగే మరి వీరి బంధువు ఎవరో సహోదరులు అన్నారు మాట ఏంటంటే, మరి ఒక కన్ను ఇంకా తెరిచే ఉంది, ఒక కన్ను మూసుకుని ఉంది, ఒక కన్ను తెరిచే ఉంది అనేసి అన్నారు. ఇంకా ఈ లోకంలో ఆమెకి ఏదో కోరిక ఉండిపోయింది అని అన్నారు. నాకు తటాలమని ఒక ఆలోచన వచ్చింది, మీరు మీ ఇంటి వారు రక్షణ పొందాలని ఆమెకు ఆ కోరిక ఉండిపోయి ఆ కన్ను తెరిచి ఉంచారండి అని మరి ఆయన బలవంతంగా మూసారు. మరి దేవునికి స్తోత్రం. ఆ ముఖంలో కళ ఏమండి, మరి ఆమె చూసినప్పుడు ఆ మృతమైనటువంటి ప్రేత కళ లేదు. కొంతమంది బాగా తింటారు, అన్ని తింటారు, సుఖాలు అనుభవిస్తారు, కానీ చనిపోయినప్పుడు చూస్తే ఆ ప్రేతకాలు వచ్చేది అన్నమాట. అది చూస్తే మనం భయపడిపోయి చచ్చిపోవాలి, అక్కడ అలా కనబడుతూ ఉంటారు. కానీ వరలక్ష్మి మాత్రం పడుకున్నట్టే ఉన్నది. ఎందుకో తెలిసినా, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనే ధైర్యము ఆమె విశ్వాసముతో కూడిన స్పర్శ వలన కలిగి ఆమె విశ్రాంతిలోకి లేదా నిద్రపోవడానికి ఇష్టపడింది, లేదా చనిపోవడానికి ఇష్టపడింది. కాబట్టి ప్రియులరా, మీ అందరికీ ఒక ప్రశ్న, నాకు నిద్ర అంటే ఇష్టం లేదండి, 24 hours మెలకువగానే అలాగా కళ్ళు అప్పగించుకొని చూస్తూ ఉంటానండి అన్నోడు ఎవరైనా ఉంటే చెయ్యెత్తారా? నాకు నిద్ర ఇష్టం లేదండి, అసలు నేను పడుకోనండి, అసలు ఈ రోజు నుంచి నేను నిద్ర మానేస్తున్నానండి, నిద్ర త్యాగం చేసేస్తున్నాను దేశం కోసం అన్నోళ్ళు ఉంటే చెయ్యొద్దండి. మీరు ముగిస్తే ఇంటికి వెళ్ళి నిద్రపోతామండి అన్నోళ్ళే ఉన్నారు ఇక్కడ. నిద్ర అంటే అందరికీ అవసరం, అది ఇష్టం. అయితే ఆధ్యాత్మికంగా యేసునందు నిద్రపోవడానికి ఇష్టపడండి. ఈ శరీరానికి కొంత అలసట అనేది పగలంతా ఉంటుంది. ఈ శరీరం పనులతో అలసిపోయి దానికి విశ్రాంతి కావాలని నిద్రపోతాం మనం రాత్రి కాలం. మళ్ళా తెల్లవారు లేస్తాం, మళ్ళా కొత్త పనులు ఉంటాయి మనకి. నిన్నటివే పాసి పనులు అన్నీ ఉండవు, మొన్నటి ఉండవు, మళ్ళీ కొత్త పనులు ఉంటాయి మనకి. కాబట్టి ఈరోజు రాత్రి ఏం చేస్తామంటే మనం నిద్రపోతాం. ఈ పగలంతా పని చేసాం కదా. ఇది అందరికీ ఈ కాలచక్రంలో జరుగుతున్నదే. దీని నుంచి మనం తప్పించుకోవడానికి ఇష్టపడం. నిద్ర మనకు అంత ఇష్టం, అవసరం. అలాగే ప్రియులరా, దేవుడు ఒక పాఠం నేర్పడానికి మనకు ఈ నిద్రని అనేదాన్ని మనకి ఇచ్చాడు మాట. ఒకవైపు ఏమో మన ఆరోగ్యం కొరకు,
ఇంకొక వైపు ఏమో ఆధ్యాత్మికంగా ఓ పాఠం నేర్పడానికి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవ జాతికి నిద్రను ఇచ్చాడు. అనగా నిద్ర అంటే అందరికీ ఇష్టమే, అలాగే దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం అంటే కూడా ఇష్టపడాలి మాట. దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలనేసి అంటే ప్రియులరా మనం చనిపోవడం అంటాం, కానీ దేవుడు అంటున్నాడు బైబిల్ ప్రకారం అది నిద్రపోవడం అంటున్నాడు మాట. నిద్రపోవడం అంటాం. అందుచేత బైబిల్ అంటున్నది, ప్రభునందు మృతి చెంది మృతులు ధన్యులు. ధన్యులు ఎందుకంటే వారు మృతి చెందడం కాదు, వారు నిద్రపోతున్నారు. మరి మృతి చెందుతున్నాడని ఎందుకు రాయాల్సి వచ్చింది? ప్రభునందు నిద్రపోయేవారు ధన్యులు అని రాయొచ్చు కదా అనేసి అంటే, ఇదేమో పర్మనెంట్ నిద్ర మాట. ఇది మృతి చెందడం అనేది ఏంటంటే పర్మనెంట్ నిద్ర మాట. మనం రాత్రి పడుకున్నప్పుడు ఒక అర్ధగంట పడుకుని లేచిపోతామా పని ఉందని? ఒక గంట పడుకుని లేస్తామా పని? 2 గంటలు? అమ్మో, కనీసం 5 గంటలైనా పడుకోవాలి, 6 గంటలైనా పడుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే 6 గంటలైనా పడుకోవాలంటారు డాక్టర్ గారు. అర్ధగంట పడుకుని గంట పడుకుని లేచేవాడు, ఏరా మళ్ళీ లేచావు దయ్యంలాగా పడుకో అని అంటుంటారు. ఆ తెల్లారు 5కి లేస్తే ఒక అర్థం ఉంది, 2 గంటలు లేచి కూర్చున్నాడు అనుకో, ఈ పడుకొని ఉన్న వాళ్ళందరికీ భయం, ఈడేంటి లేచి కూర్చున్నాడని. వాళ్ళ ఇంట్లో వాడే కానీ భయపడతారు. మళ్ళీ పడుకొని మళ్ళీ లేచాడు అనుకోండి, మళ్ళీ భయపడతారు. 5 గంటలు లేచాడు అనుకోండి, భయపడరు. అంటే ఒక అర్ధగంట ఒక గంట పడుకునేది టెంపరీ స్లీపింగ్ అది. కానీ ఆ రోజు రాత్రి ఎక్కువ పడుకుంటే ఆ రాత్రి అంతా పడుకున్నాడని అర్థం. లేకపోతే ఏరా మధ్యలో లేచావు, ఏరా గంట పడుకుని లేచిపోయావు అని అడుగుతుంటారు కదా. అది తాత్కాలిక నిద్ర, ఒక గంట పడుకోవడం. అలాగే ప్రియులారా, వరలక్ష్మి గారు అయినా ఎవరైనా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏంటి ఒక పర్మనెంట్ నిద్ర తీసుకుంటున్నారు మాట. అంటే ఎక్కువసేపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారు మాట. అనగా వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ లోకంలో వారు ఎన్నో ప్రయాసలు పడ్డారు, ఎన్నో పనులు పడ్డారు. వాటన్నిటి నుంచి విడిపించబడడం ఒక విశ్రాంతి. అలాగే వారికి భవిష్యత్తులో ఎవరైతే మరి చనిపోయి స్వర్గలోకానికి వెళ్ళారో వారికి భవిష్యత్తులో ఆ స్వర్గలోకంలో గొప్ప గొప్ప బాధ్యతలు, పనులు అనేవి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు నిద్రపోవాలన్నమాట. రాత్రి ఒక గంట పడుకొని లేచిపోయాం అనుకోండి, మళ్ళీ పగలు పనులు చేయగలమా? మనం చేయలేం. నిద్ర సరిపోక పనులు చేయలేం. క్రొత్త పనులు రేపు ఉదయం నుంచి మళ్ళీ చెయ్యాలి అనేసి అంటే ఈ రోజు కొంచెం ఎక్కువసేపు నిద్రపోవాలి మాట. మనం పెద్దవాళ్ళు అవుతూ ఉన్నాం కాబట్టి ఎక్కువ పనులు ఉంటాయి, నిద్రపోయాక చేస్తాం. అలాగే క్రీస్తునందు మృతులైన వారు, ప్రభు అయిన యేసు క్రీస్తు నా రక్షకుడని నమ్మిన వారికి, వారు చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వారికి చాలా పనులు, చాలా బాధ్యతలు, శాశ్వత కాలం, యుగ యుగాలు ఉంటాయి అన్నమాట. బైబుల్ చెప్తుంది వారు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజులుగా ఉంటారు, రాణులుగా ఉంటారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప పనులు చేయాలి మాట. ఆ చేయడానికి దేవుడు ఏం చేశాడంటే ఈ లోకంలో కొంచెం ఎక్కువసేపు నిద్రపోండి అన్నాడు మాట. ఎక్కువసేపు నిద్రపోండి అని. కాబట్టి ప్రియులారా, ప్రభువునందు మృతి చెందేవారు వారు భయపడక్కర్లేదు. వారేమో స్వర్గానికి లేదా పరలోకానికి వెళ్ళిపోతారు. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను.
ప్రభునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు అంటుంది. ప్రభునందున్న మృతులకు ధన్యులు అనేసి అంటుంది. మరి ఎందుకంటే ప్రభు ఆ యొక్క శిక్ష నుంచి వారిని విడిపించడానికి, వారిని మృత్యువు నుంచి విడిపించడానికి, వారిని మరి శాశ్వతమైనటువంటి ఎడబాటు నుంచి విడిపించటానికి వారి కొరకు వారి ప్రభువు ఈ లోకంలో మరణించాడు. కాబట్టి యేసుక్రీస్తు మానవ జాతి కొరకు మరణించి తిరిగి లేచాడు. కాబట్టి అలా మరణించి తిరిగి లేచిన యేసునందు విశ్వాసం ఉంచితే వాడికి ఏ శిక్షలు అనేవి ఉండవు. అనగా వానికి ఈ లోకంలో శాపం ఉండదు, వానికి కర్మలు అనుభవించడం అనేది ఉండదు, అలాగే ఈ లోక సంబంధమైనటువంటి శిక్షలు ఉండవు, అలాగే వాడికి నరకం అనే శిక్ష ఉండదు, వాడికి ఇట్లాంటి శిక్షలు ఉండవు, చావు అనేది ఉండదు. ప్రాముఖ్యంగా ఇంకా ఘోరమైన శిక్ష ఏంటంటే దేవునితో శాశ్వతమైన ఎడబాటు అనే శిక్ష ఉండదు మాట. వరలక్ష్మి గారు వెళ్ళిపోయారని మనం బాధపడుతున్నాం, అమ్మగారు ఏడ్చారు, పిల్లలు బాధపడ్డారు, దూరం అయిపోయారని. ఒకవేళ సడన్ గా బ్రతికి మళ్ళీ వచ్చారు అనుకోండి, ఏం బాధపడతారా, సంతోషిస్తారా? అరే వచ్చేసేవమ్మా, దేవుడు లేపాడు, అద్భుతం దగ్గర అయిపోయిందని, దూరం అయిపోయిందని కానీ బాధపడదు. అంతకంటే ఘోరమైన శిక్ష ఏంటంటే ప్రియులరా, ఒక మనిషి, మనకిష్టమైన మనిషి మనతో మాట్లాడకుండా దూరంగా ఉన్నాడు అనుకోండి, ఎలాగుంటది? చాలా బాధపడతాం. అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే మనల్ని సృజించిన దేవునితో శాశ్వత కాలమైన ఎడబాటు అనేది ఘోరమైనటువంటి శిక్ష. దేవునితో ఎడబాటు అనేది మానవ జాతికి ఏమవుతుందంటే ఒక నరకాగ్ని గుండంలోకి వెళ్ళి నివసించాల్సి వస్తుంది అన్నమాట. దేవుడి భూలోకాన్ని నాశనం చేసేస్తాడు కొన్ని దినాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత. కలియుగాంతం అనేది దగ్గరలోనే ఉన్నది, చాలా దగ్గరలో ఉంది మాట. అంతమైపోద్ది ఈ లోకం, ఈ భూమి ఉండదు. యేసు ప్రభుని నమ్మిన వారందరూ స్వర్గలోకంలో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. యేసు ప్రభుని నమ్మక, ఆయన మార్గంలో నడవక, సకల వేదములు పురాణ గ్రంథాలు చెప్పిన ప్రకారం యేసుక్రీస్తు అందరి పాపముల కొరకు బలి అయి తిరిగి లేచాడు ఆయన. అలా లేచిన వాణిని నమ్మకపోతే ఇంకొక స్థలం ఉంది, నరకము, యమలోకం అనేది. అక్కడైనా ఉండాలి మాట. ఈ భూమి మీద ఉంటాను మళ్ళీ పుడతానంటే కుదరదు మాట. రెండే రెండు స్థలాలు, అయితే స్వర్గం లేకపోతే నరకం. దేవునితో శాశ్వతమైన ఎడబాటు నిన్నేం చేస్తుందంటే వేరొక స్థలంలోనికి పడేస్తుంది, అదే నరకం మాట. నరకం. చాలా మంది అమ్మ నాన్నలు వదిలేసి పారిపోతూ ఉంటారు ఇంట్లోంచి. వాడు వెళ్ళాక అక్కడ ఒక మంచి ఇల్లు, వారికి మంచి అమ్మ పెట్టే ఆహారం, అమ్మ లాంటి ఇల్లు దొరుకుతుందండి పారిపోయినోడికి? దొరకదు. ఈ లోకంలో అమ్మను వదిలేసి ఎవరైనా ఇంట్లోంచి పారిపోతే అలాంటి ప్రేమ, అలాంటి ఇల్లు ఇంకెక్కడ దొరకదు. అది వాడికి ఏంటంటే ఆ వేరొక చోటు వాడికి హింసే. అలాగే దేవుని దగ్గరకు రాలేకపోయిన వ్యక్తికి శాశ్వతమైన ఎడబాటు అనేసి అంటే ఆ ఘోరమైనటువంటి నరకాగ్ని గుండం అనే స్థలం. దానికి రివర్స్లో, ఆపోజిట్ లో దేవుడి దగ్గర ఉండడం అనేది ఎంతో శాంతియుతమైనటువంటి ప్రదేశం. దేవుడి దగ్గర ప్రేమ దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. దానికి రివర్స్ లో నరకంలో దుఃఖం దొరుకుతుంది యుగ యుగాలు. అక్కడేమో అగ్నితో అగ్ని ఆరదు, మండిపోతా ఉంటారు మనుషులు, వారు చావనే చావు. కాబట్టి దేవునికి దూరం కావడం ఏంటో తెలిసిన, ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు రా, ఆ దేవుడు చూసాడేంటి ఇవన్నీ, ఎవడరా దేవుడు
అని ఈ మధ్యన సినిమాల్లో తెగ దేవుడి మీద దూషిస్తా పాటలు పాడుతూ ఉంటుంటారు. ఉంటుంది ఒక రోజు వాళ్ళందరికీ కూడా మారు మనసు పొందకపోతే. దేవునికి దూరం అయిపోతున్నావు అంటే అర్థం ఏంటో తెలిసిన, అమ్మా నాన్నలకు దూరం అయిపోతున్నావు అని అర్థం. వాడు ఒక అనాథలాగా మిగిలిపోతున్నాడు అని అర్థం. అటువంటి వాడు అమ్మకి నాన్నకి దూరం అయితే సేఫెస్ట్ ప్లేస్ లో ఉండలేడు. అలాగ దేవునికి ఎవడు దూరం అవ్వద్దండి. ఆ నిజమైన దేవుడు నీ కొరకు ప్రాణం ఇచ్చి తిరిగి లేచి నరకం నుంచి శిక్ష నుంచి తప్పించడానికి నీ కొరకు ఉన్నటువంటి దేవుడు ప్రభు అయిన యేసు. కాబట్టి ఆయనకు మనం సమీపించటం, మనమేమో ప్రియులారా నరకాన్ని మనం తప్పించుకోవడం. కాబట్టి అటువంటి భయంకరమైన నరకాన్ని వరలక్ష్మి తప్పించుకొని సేఫెస్ట్ ప్లేస్ లోకి, సుఖవంతమైన స్థలంలోనికి ఆమె వెళ్ళిపోయింది. క్రైస్తవుడైనా ఏ మతస్థుడైనా దేవుడికి మాత్రం దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయకండి, పాడైపోకండి. మనుషులు, స్నేహితులు, బంధువులు దగ్గరగా ఉండండి, పర్వాలేదు. కానీ అంతకంటే ముఖ్యంగా దేవుడికి దగ్గరగా ఉండండి. దేవుడికి దగ్గర అయిపోండి. దేవుడి దగ్గరికి మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. దేవుడి దగ్గరగా ఈ లోకంలో ఉంటే ఆయన చెప్పిన మాటలు వింటే దగ్గర అవుతాం. కాబట్టి ఈ మాటలు ప్రియులరా మనం గమనించి మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనం ఎల్లప్పుడూ కూడా విశ్వాసం ఉంచి మన సమయం వస్తే వరలక్ష్మిలాగే మనం కూడా ఏం చేద్దాం, మన సమయం వస్తే మనం ధైర్యంగా సంతోషంతో అమ్మ స్పర్శతో పిల్లలు పడుకుండిపోయినట్టుగా ధైర్యంగా వరలక్ష్మి గారు ప్రభు అయిన యేసుక్రీస్తు స్పర్శతో ఆమె ధైర్యంగా కన్ను మూసి వెళ్ళిపోయినట్లుగా మన టైం వస్తే మనం వరలక్ష్మిలాగే వెళ్దాం. మనకి ఆ టైం రాలేదనుకోండి, నిద్రపోయే టైం రాలేదనుకోండి, ఏంటి మనం డైరెక్ట్గా స్వర్గలోకానికి దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోదాం. దేవుడు అటువంటి రీతిగా మనల్ని ఆశీర్వదించి కుటుంబాన్ని ఆదరించును గాక. ఆమేన్ ఆమేన్. కండ్లు మూసుకోండి. ఈ సమయంలో చివరిగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రభువా, నేను కూడా వరలక్ష్మి గారి వలె ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆమె నీకు దగ్గరైపోయింది. ఇప్పుడు నీతోనే ఉన్నది నాయన. అలాగే మా జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా నీకు దగ్గరవుతూ నీతో ఉంటాం అని అడుగుదాం. ఈ సమయంలో మరి పస్కాసి బాలయ్య గారు ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీతిగల నీవు మాట బయలు వెళ్ళింది నాయన. అందరిలోనూ కార్యం జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు నాయన. తల్లిని, కూతుర్ని పోగొట్టుకున్న దుఃఖసాగరంలో ఉన్న కుటుంబానికి ఓదార్పు మాటలు ఇచ్చారు నాయన. మీకు వందనాలు. వారు కూడా మరలా నాయన చెల్లిని చూడాలంటే రక్షణ పొంది, మారుమనసు పొంది, రక్షణ పొంది యేసే నిజరక్షకుడని తెలుసుకున్న నేను బాప్తీసం పోల్చుకుంటే మరలా కూతుర్ని చూడగలుగుతారు తండ్రి. అట్టి ఆశీర్వాదాన్ని వాళ్ళ కుటుంబానికి ఇచ్చేయమని వేడుకుంటున్నాం. మీకు వందనాలు. వచ్చిన సంగతులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆయన చెల్లి వెళ్ళిన బాటలోని మేము కూడా వెళ్ళేటట్టుగా మేము కూడా నాయన వాక్యానికి, ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తూ నాయన మా యాత్రను కొనసాగించుకోవాలని మా అందరితోనూ మాట్లాడిన దేవా, నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మాలో ఈ వాక్యం ఫలింపచేయమని, మహిమా ఘనత ప్రభావాలు మీరొక్కరి పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున బతిమాల్చు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆదరణ చేరువచ్చిన మనకందరకు, తల్లిని కోల్పోయిన కూతురుని దుఃఖసాగిన కుటుంబానికి, సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడి నడిపించును గాక. యేసు రక్తమునకే జయము, ప్రవేశ రక్తమునకే జయము, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది వాడి క్రియలకు అనంత నాశనం ఇప్పుడే కలుగును గాక. ఆమేన్ 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 ఆమేన్.